కంచి చంద్రశేఖర సరస్వతి స్వామివారు చెప్పిన రామనామ మహిమ. ఒకసారి ఒక వ్యక్తి కంచి స్వామిని ఆశ్రయించి ఇలా అడిగాడు, స్వామి, నేను చాలా పెద్ద కష్టాల్లో ఉన్నాను. ఈ దుస్థితిలో నుంచి నన్ను ఎలాగైనా బయటపడేయండి. ఈ కష్టాల్లో నుంచి ఏ విధంగా బయటికి రావాలో నాకు అర్థం అవ్వడం లేదు అని అన్నారు. మీరు ఏదైనా పరిహారం చెప్తే చేయాలనుకుంటున్నా అని అన్నారు. కానీ నేను చాలా బీదవాడిని, దయచేసి నాకు ఒక మార్గం చూపండి పెరియవా అని వేడుకున్నాడు. అప్పుడు పరమాచార్యులు ఇలా పలికారు, నీకు ఎంత కష్టంగా ఉందో ఆ కష్టం మీకు అనిపించిన ప్రతిసారి నేను చెప్పే పనిని చెయ్యి, నీ కష్టాలు నశించిపోతాయి. అతను అడిగాడు, ఏమిటది? వెంటనే చెప్పండి స్వామి, నా బాధల నుండి నేను త్వరగా బయటపడాలని ఉంది. స్వామివారు కొంతసేపు మౌనంగా ఉండి, ఇప్పుడే చెప్పను, కొంచెం సేపు ఇక్కడే నిశ్శబ్దంగా కూర్చో అని అన్నారు. అతడు అలానే చేశాడు. ఆ సమయంలో స్వామివారు అప్పటికే ఇంకొకరితో మాట్లాడుతుండగా ఈ వ్యక్తి ఓపికగా కూర్చొని ఎదురు చూశాడు. కొంతసేపటి తర్వాత పెరియవా గారు అతనితో ఇలా అన్నారు, ఇప్పుడు నీ కష్టాలను తొలగించేదేమిటో చెబుతాను. నిశ్శబ్దంగా కూర్చొని రామ 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 అనే పేరును పునరావృతం చేస్తూ ఉండు. అలా చేస్తే ఆ స్థలానికి స్వయాన ఆంజనేయుడే వస్తాడు. రామ అన్న పిలుపు వినగానే సీతాదేవి కూడా అక్కడికి వస్తుంది. రామ రామ అంటూ మనసుతో పూజిస్తే పరమేశ్వరుడైన రామభక్తుడు స్వయంగా అక్కడికి వస్తాడు. ఆయనతో పాటు పార్వతీదేవి కూడా వచ్చేస్తారు. శివుడు శక్తి ఉన్న స్థలంలో వినాయకుడు, సుబ్రహ్మణ్యుడు కూడా ఉంటారు. వారు వచ్చిన చోట లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది. లక్ష్మీ కటాక్షం ఉన్న స్థలంలో శ్రీ మహావిష్ణువే ప్రత్యక్షమవుతాడు. విష్ణువు ఉన్న చోట దశావతారములు కూడా కనిపిస్తాయి. ఇలా భగవంతుడున్న చోట అన్ని దేవతలు, మునులు, ఋషులు వచ్చిపోతూ ఉంటారు. ఇదే రామనామ మహిమ. ఈ మంత్రాన్ని పునరావృతం చేస్తూ కూర్చుంటే మన చుట్టూ ఆధ్యాత్మిక శక్తులు చేరుతాయి. మన జీవితం నుండి దుఃఖాన్ని పోగొట్టే అద్భుత శక్తి దీనికి ఉంది. కాబట్టి నీవు ప్రశాంతంగా కూర్చొని మనసులో రామనామాన్ని జపించు. ఈ నామస్మరణ వల్లనే అన్ని తలంపులు, బాధలు, కష్టాలు, నష్టాలు అన్నీ తొలగిపోతాయి. భగవంతుడు మీ పక్కన నిలుస్తాడు. అన్ని అనుగ్రహాలు మీ జీవితంలో ప్రవహిస్తాయి. ఇది కేవలం ఒక భక్తుడికి చెప్పిన ఉపదేశం మాత్రమే కాదు, ప్రతి మనిషికి మార్గదర్శకతగా నిలిచే మాట. రామనామం జపించండి, దేవతలు, దైవానుగ్రహాలు మీకు లభిస్తాయి. జై శ్రీరామ్.